నమస్తే ఎల్జీ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ట్రంప్ విధానాలపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ ఆగ్రహం. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్న ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేసిన కమలం పార్టీ. ఈ నెలాఖరికి బీజేపీకి కొత్త సారథి. జపాన్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం. సోనీ గ్రూప్ సహా వివిధ సంస్థలతో భేటీ. ఈ ఏడాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ప్రకటించిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్. నేషనల్ హెరాల్డ్ స్కామ్, కాంగ్రెస్ ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజం. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ఆలయాల ధ్వంసం. నేడు తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజాపాలనలో సింగరేణిలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి నాయిని ఒగ్గు బ్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మోదీకి చిత్తశుద్ధి ఉంటే హెచ్సీయూ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్లో సూపర్ ఓవర్. అప్పుడు కూడా విజేత ఢిల్లీనే. మళ్లీ అగ్రస్థానంలోకి ఢిల్లీ క్యాపిటల్స్. $98,000 దాటిన బంగారం ధర. ఒక్కరోజులోనే $1,650 పెరిగిన పసిడి ధర. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాల ప్రభావం అగ్రరాజ్య కంపెనీలు, పరిశ్రమలపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ట్రంప్ ఆర్థిక విధానాలపై స్వదేశంలోనూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన కాలిఫోర్నియా ఈ విషయంలో ట్రంప్ పరిపాలన యంత్రాంగంపై న్యాయ పోరాటానికి సిద్ధం కాగా, తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ దీనిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ టారిఫ్ విధానాలతో అమెరికాలో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన మండిపడ్డారు. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్, అమెరికా కేంద్ర బ్యాంకును ముంచేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. The level of tariff increases announced so far is significantly larger than anticipated, and the same is likely to be true of the economic effects, which will include higher inflation and slower growth. Both survey and market-based measures of near-term inflation expectations have moved up significantly, with survey participants pointing to tariffs. Survey measures of longer-term inflation expectations, for the most part, appear to remain well anchored as well. Market-based break-evens continue to run close to 2%. So, as we gain a better understanding of the policy changes, we'll have a better sense of the implications for the economy and hence for monetary policy. Tariffs are highly likely to generate at least a temporary rise in inflation. బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను కమలం పార్టీ వేగవంతం చేసింది. ఈ నెల చివరి నాటికి కమలం పార్టీకి కొత్త సారథి రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ
జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 19 రాష్ట్ర అధ్యక్షుల పేర్లను ప్రకటించిన తర్వాత పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడి కోసం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే 14 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. ఆయా రాష్ట్ర అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు. కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు ఖరారు కావాల్సి ఉంది. ఇందుకోసం పార్టీ అగ్రనాయకత్వం విస్తృత చర్చలు జరుపుతోంది. ఈ రాష్ట్రాలకు 2-3 రోజుల అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు పార్టీ అంతర్గత వ్యక్తుల ద్వారా తెలిసింది. 5 ఏళ్లకోసారి ఏర్పాటయ్యే ఆర్థిక సంఘం భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తోందని, కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలనే దానిపై సిఫార్సులు చేస్తుందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా అన్నారు. విజయవాడ నోవాటెల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిధుల వాటా పంపిణీకి సంబంధించి సిఫార్సులు చేసేందుకు వీలుగా రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులతో పాటు వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో ఇప్పటికే 22 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందని, 23వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. వచ్చే 20-25 సంవత్సరాల్లో భారతదేశం ఎలా ఉండబోతోందో, 2047 వికసిత భారత దార్శనికత గురించి మరియు స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను వివరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై విభజన ప్రభావం, వనరుల లభ్యత, భవిష్యత్ అవసరాలను ముఖ్యమంత్రి తన ప్రెజెంటేషన్ లో కవర్ చేశారని తెలిపారు. ఆర్థిక సంఘం వర్టికల్ డెవల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41% నుంచి 50% పెంచాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే సవాళ్లను కమిషన్ పరిశీలిస్తుందన్నారు. So that weight is recommended to be reduced to 30%. Tax and fiscal effort, that is, for each rupee worth of GSDP, how much revenue do you raise, right? If you raise more, then that should be incentivized. That's the idea, or that should be rewarded. So the 15th had given a weight of 2.5% to that. Andhra Pradesh, instead of that, has recommended that contribution of agriculture and allied sectors to the gross state value added in the total gross value. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్ లో పర్యటించనుంది. జపాన్ లోని భారత రాయబారి షింబు జార్జ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్ లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు పాల్గొన్నారు. రేపు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ తో సహా వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్ర బృందం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది. కూటమి ప్రభుత్వంలో కళలు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు నాటక రంగ దినోత్సవం 2025 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 110 మంది కళాకారులకు మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో 3 కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు, జాతీయ స్థాయిలో 107 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పౌరాణిక, పద్య నాటకాలకు నేటికి ఆదరణ ఉందని, ఆధునిక నాటకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమాల పరంపర కొనసాగించడానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, స్వయానా కళాకారుడైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బూజుపట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి సంఘ సంస్కర్త, యుగ పురుషుడు, నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి ఈ నాటకరంగ దినోత్సవాన్ని మనం సగర్వంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆ మహానుభావుడు తన సంస్కరణోద్యమానికి మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నాటకం
మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నవల, మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి ఇతరత్ర రచన వ్యాసంగాలు, ఇవన్నీ కూడా ఇవాళకి కూడా సజీవంగా నిలబడినటువంటి నేపథ్యంలో తెలుగులో మొట్టమొదటి నాటకాన్ని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారే రచించారనేటువంటి మాట మనందరికీ తెలుసు. వ్యవహార బోధిని, వ్యవహార ధర్మ బోధిని అనేటువంటి నాటకంతో ప్రారంభించి సత్యహరిచంద్ర లాంటి నాటకాలు ఆ రోజుల్లో ఆయన రాశారు. ఆ తర్వాత రాజశేఖర చరితం అనేటువంటి నవలను కూడా వారు రచించడం జరిగింది. అదేవిధంగా తన ఉద్యమానికి ఊతంగా ఇలాంటి రచనల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో గమనించాం. అటువంటి మహానుభావుడి జయంతి అయినటువంటి ఏప్రిల్ 16వ తారీఖుని ఆయన తెలుగు నాటక రంగానికి ఆద్యుడిగా భావిస్తూ ఆయన పేరు మీద నాటక రంగ దినోత్సవంగా మనం ఏప్రిల్ 16ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో దేశ చరిత్రలో ఎన్నోసార్లు అవినీతి అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ అదే తీరులో వేల కోట్ల రూపాయలు నేషనల్ హెరాల్డ్ కుంభకోణానికి పాల్పడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించుకున్న నేషనల్ హెరాల్డ్ పత్రికతో పాటు సంబంధిత ఆస్తులను దొడ్డిదారిన రాహుల్ సోనియా గాంధీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి బదలాయించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. చట్టం మీద విశ్వాసం ఉన్న వాళ్లు ధర్నాలు చేయరని, కాంగ్రెస్ నేతల ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలన్న ఉద్దేశమే తప్ప సేవ చేయాలనే సంకల్పం లేదని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసును కొట్టేయాలన్న సోనియా రాహుల్ అభ్యర్థనను 2016లోనే సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని గుర్తు చేశారు. కానీ మోదీ ప్రధాని అయ్యాకే ఈ కేసు బయటకు వచ్చినట్లు, సోనియా రాహుల్ శుద్ధపూసలైనట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు. సొంతంగా చందాలేసుకొని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే ఈరోజు దానిని అక్రమంగా దొడ్డెదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకొని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మనం చేస్తాం. ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద, నీతి మీద, నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ధర్నాలు చేయరు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. బోఫార్స్ కుంభకోణం నుంచి ఇవాల్టి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే. రాజకీయ వ్యవస్థలను, దేశ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడము, దేశాన్ని ఒక అవినీతి మయంగా 2012 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఢిల్లీ కోర్టులో కేసు వేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన యూపీఏ హయాంలోనే దీనికి సంబంధించినటువంటి నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి దర్యాప్తు జరపాలి, అక్రమంగా వీళ్ళు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి దొడ్డదారిన మళ్లించుకున్నారు. ఈ ఆస్తులు స్వతంత్ర సమరయోధుల ద్వారా వచ్చినటువంటి ఆస్తులు, ఇది ఒక పత్రికకు సంబంధించినటువంటి ఆస్తులు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికకు 90 కోట్ల రుణం ఇస్తే దాన్ని 50 లక్షలకే కుదించి 50 లక్షల రూపాయల కోసం మళ్ళీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి కన్వర్ట్ చేసి దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆ యొక్క నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏ రకంగా ఆస్తులతో సహా స్వాధీనం చేసుకున్నారో ఆయన అందులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఢిల్లీ హైకోర్టు గాని ఈ యొక్క కేసు చెల్లదు, దీన్ని కొట్టివేయాలని చెప్పి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్లారు. అక్కడ కూడా వీళ్ళ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసి
హిందూ ధర్మం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో హిందూ ఆలయాలను పెద్ద సంఖ్యలో కూల్చిన దుర్మార్గం చంద్రబాబుదైతే తాను అధికారంలోకి రాగానే వాటిని పునర్నిర్మించిన ఘనత వైఎస్ జగన్ది అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిత్యం వైఎస్ జగన్ పై హిందూ ధర్మంకు వ్యతిరేకమంటూ విష ప్రచారం చేయడమే కూటమి పార్టీలు పనిగా పెట్టుకున్నాయని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామి వారు అక్కడ టెంపుల్ నిర్మించాలి అని చెప్పని 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే వారు అనుమతి ఇవ్వడం జరిగింది. చిన్నజీయర్ స్వామి వారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ తీసుకుని అక్కడ నడిపిస్తా ఉన్నారు. అట్లాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఆ స్వామీజీని మొన్నే కలిశాము. ఆ స్వామీజీ సంబంధించినటువంటి అనంతపురంలో వారికి సంబంధించినటువంటి ల్యాండ్ ప్రభుత్వంతో అనేక ఇబ్బందులుంటే గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే వెంటనే దాన్ని ఆ ఆశ్రమానికి, గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇంత త్వరితగతిన ప్రభుత్వము మా పని చేస్తుందని చెప్పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, వారికి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పిన కూడా మనం చెప్పారు. అలాగే స్వరూపానంద స్వామి విశాఖపట్నంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని సమాజంలో మంచి చెడు చెప్పేటటువంటి ఇలాంటి స్వామీజీలకి మా ప్రభుత్వ హయాంలోనే భూమి ఇస్తే ఆగ మేఘాల మీద దాన్ని రద్దు చేస్తారు. దాన్ని కూల్చాలని చెప్పని అనేక చోట్ల ప్రయత్నం చేస్తారు. ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు, ఎవరు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మనం ఒకసారి గమనించాల్సినటువంటి. ప్రజాపాలనలో సింగరేణిలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి నైని బొగ్గు బ్లాక్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గని ప్రారంభించిన సింగరేణికి అభినందనలు తెలిపారు. సింగరేణికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక ఆనందకర సందర్భం అని ఆయన పేర్కొన్నారు. నైని బ్లాక్ ప్రారంభంతో సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టింది. ప్రజాపాలనలోనే నైని బొగ్గు బ్లాక్ పై ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. ఒరిస్సా ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్లకు భట్టి ధన్యవాదాలు తెలిపారు. గనికి సహకరించిన అంగల్ జిల్లా ప్రజలకు ఉద్యోగోపాధి అవకాశాలకు కృషి చేస్తామన్నారు. పెద్ద ఎత్తున సామాజిక బాధ్యత కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ భాస్కర్, ఒడిశా నుంచి స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహ్రా, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 15వ ఆర్థిక సంఘం సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ అప్పు గురించి టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టించిందని అన్నారు. 2014-19 మధ్య అప్పు శాతం ఎక్కువ ఉన్నదని, 2019-24 మధ్య అప్పు శాతం తక్కువ ఉన్నదని, ఈ విషయాన్ని ఆర్బీఐ ఇతర కేంద్ర సంస్థలన్నీ స్పష్టం చేశాయని తెలిపారు. 10 నెలలలోపే ఈ ప్రభుత్వం 90,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందని అన్నారు. ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని, డబ్బులన్నీ ఏమవుతున్నాయో తెలియడం లేదని మండిపడ్డారు. ఏమైనా రాజధాని అమరావతి నిర్మాణం అని చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం ఒక రాజధాని కడుతున్నారా, నగరం కడుతున్నారా చెప్పాలి అని ప్రశ్నించారు. ఇక 16వ ఆర్థిక సంఘం వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని, ఈ ఆర్థిక సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూచనలు చేస్తున్నామని అన్నారు. ఆర్థిక సంఘం రాష్ట్రానికి సంబంధించిన పన్నుల వాటా, స్థానిక సంస్థల గ్రాంటు, ప్రత్యేక గ్రాంట్లు సిఫార్సులు చేస్తుందని, సెస్లు, సర్చార్జీల కారణంగా రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా తగ్గుతోందని వివరించారు. అదేవిధంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో తెలియజేయడం కూడా జరిగింది. ఒకటి ముఖ్యంగా ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిపితేనే దేశం అవుతుంది కాబట్టి
అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట. ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు, ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు, ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు, ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ వైవి రెడ్డి గారు ఉన్నప్పుడు 32% నుంచి 42%కు పెంచడం జరిగింది. రేవంత్ రెడ్డి హెచ్సీయూ భూములపై చేసిన కుంభకోణంపై మోదీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెచ్సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసను సృష్టిస్తోన్నారని మోదీ హర్యానాలో మాట్లాడారని, అయితే మోదీ మాటల వరకైనా హెచ్సీయూ భూముల కుంభకోణంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిఈసి హెచ్సీయూ భూములపై కుంభకోణం జరిగిందని, ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిన్న నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ కుంభకోణంపై తమ పార్టీ తరఫున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశామన్నారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారని అన్నారు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు. 25 దాకా ఏం కార్యవాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25, మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని, అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. सेंट्रल एम्पावर्ड कमिटी इंटरिम रिपोर्ट लो स्पष्टंगा చెప్తున్నది. मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूं. सेंट्रल एम्पावर्ड कमिटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया, उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायलेशंस एंड पोटेंशियल फाइनेंशियल impropriety, an independent investigation by any specialized agency may be ordered. This is the report, this is the recommendation of interim recommendation of the committee. Now I am demanding BJP, I am demanding Prime Minister Modi, अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में, इसका अगर सच बाहर लाना है, इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है, या ये आपका अगर एजेंडा है, आपका अगर इच्छा है, मैं पूछना चाहता हूं आपसे, हमारे पार्टी के तरफ से, सेंट्रल एम्पावर्ड कमिटी कहने के बाद साफ साफ कि यहां पे फाइनेंशियल इंप्रोप्राइटी है, वायोलेशंस हुए हैं, आप क्यों खामोश हो? కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టివేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సహా సంబంధిత అధికారులు అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కంచగచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించారు. చట్ట ప్రకారం అనుమతులు తీసుకున్నాకే జామాయిల్ తరహా చెట్లు పొదలను తొలగించినట్లు సింఘ్వి కోర్టుకు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. 10,000 కోట్ల రూపాయలకు మార్టిగేజ్ చేశారని సిఈసి నివేదికలో పొందుపరిచిన వివరాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకురాగా చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అనేదే తమకు ముఖ్యమని, ఆ భూముల మార్టిగేజ్ విషయం తమకు అనవసరమని జస్టిస్ బిఆర్ గవాయ్ తేల్చి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్టేటస్ కొనసాగించాలని ఆదేశిస్తూ కేసు విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ జట్టు మళ్లీ ఫామ్లోకి వచ్చేసింది. వరుసగా 4 విజయాల తర్వాత తొలి ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి పడిపోయిన ఆ జట్టు మళ్లీ పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో గత రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్లో విజయం సాధించిన ఢిల్లీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఆ జట్టు నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. యశస్వి జైస్వాల్, నితీష్ రాణా అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ సంజు శాంసన్ 31 పరుగులు చేయగా జూరేల్ 26, పిమ్రాన్ హెట్మైర్ 15 పరుగులు చేశారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సరిగ్గా 188 పరుగులే చేయగలిగింది. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. స్టార్క్ వేసిన సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 ఓవర్లే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 4 బంతుల్లోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2021లో చివరిసారి ఓ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. మళ్లీ 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు సూపర్ ఓవర్ జరిగింది. అప్పుడు కూడా ఢిల్లీనే విజయం సాధించడం గమనార్హం. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరల్ 49, రాహుల్ 38, స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్ చెరో 34 పరుగులు చేశారు. పొదుపుగా బౌలింగ్ చేసి 1 వికెట్ తీయడంతో పాటు సూపర్ ఓవర్లో అద్భుత స్పెల్ చేసిన మిచెల్ స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బంగారం ధర సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 98,000 రూపాయలు దాటింది. ఢిల్లీలో ఒక్క రోజులోనే 1,650 రూపాయలు పెరిగి 98,100 రూపాయలు తాకింది. సాయంత్రం 4:30 హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 97,700 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి 1,900 రూపాయలు పెరిగి 99,400 రూపాయలకు చేరింది. మంగళవారం కిలో వెండి 97,500 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,318 చేరుకుంది. గోల్డ్మన్ సాక్స్ అంచనా ప్రకారం బంగారం ధరలు ఏడాది చివరి నాటికి 1.25 లక్షల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య యుద్ధం, ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. ఏదైనా హీరో బర్త్డే వస్తుందంటే చాలు సెలబ్రేషన్స్ తో పాటు సదరు హీరో సూపర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. మరికొద్ది రోజులలో ఎన్టీఆర్ బర్త్డే రానుండగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నారట. 2007లో విడుదలైన సోషియో ఫ్యాంటసీ చిత్రంలో మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీసింహ నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్టీఆర్ మానవుడిగా అదరగొట్టేశారు. ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఎన్టీఆర్ బర్త్డే మే 20న కాగా ఈ సందర్భంగా యమదొంగ సినిమాను మే 18వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజుతో పాటు 19, 20 తేదీలలో కూడా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. యమదొంగగా ఎన్టీఆర్ హంగామా థియేటర్లలో ఆ 3 రోజులు ఉంటుంది అని అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ప్రేక్షకుల ఆదరణని బట్టి ఈ మూవీని కంటిన్యూ చేసే ఛాన్సులు కూడా లేకపోలేదు. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది. కొత్త వర్షన్ లో విడుదల కానున్న యమదొంగ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ విధానాలపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ ఆగ్రహం. సుంకాల పెంపుతో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్న ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేసిన కమలం పార్టీ. ఈ నెలాఖరికి బీజేపీకి కొత్త సారథి. జపాన్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం. సోనీ గ్రూప్ సహా వివిధ సంస్థలతో భేటీ. ఈ ఏడాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ప్రకటించిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్. నేషనల్ హెరాల్డ్ స్కామ్, కాంగ్రెస్ ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజం.
టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ఆలయాల ధ్వంసం, నేడు తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారంటూ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజాపాలనలో సింగరేణిలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం. ఒడిశా రాష్ట్రంలో సింగరేణి నాయిని ఒగ్గు ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మోదీకి చిత్తశుద్ధి ఉంటే హెచ్సీయూ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్లో సూపర్ ఓవర్, అప్పుడు కూడా విజేత ఢిల్లీనే. మళ్లీ అగ్రస్థానంలోకి ఢిల్లీ క్యాపిటల్స్. $98,000 దాటిన బంగారం ధర. ఒక్కరోజులోనే $1,650 పెరిగిన పసిడి ధర. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.